తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మరో 24 గంటల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. చర్చలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఆర్టీసీ జేఏసీతో సంప్రదింపులపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపకపోతే రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభం కానుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మరో 24 గంటల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. చర్చలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఆర్టీసీ జేఏసీతో సంప్రదింపులపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపకపోతే రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభం కానుంది. కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మరో 24 గంటల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. చర్చలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఆర్టీసీ జేఏసీతో సంప్రదింపులపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపకపోతే రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభం కానుంది. ఒకవేళ ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే 7,000 బస్సులు నిలిచిపోనున్నాయి. మరోవైపు సమ్మెకు అద్దె బస్సుల సంఘం మద్దతు లేదని తెలిపింది. యథావిధిగా తమ 3,000 అద్దె బస్సులను నడుపుతామని స్పష్టం చేసింది. हमारा